ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త చెప్తా ఉండేది కూడా కరెక్టే. మా అక్క రూపక్ చేయాల్సిన కార్యక్రమాలు నాకు చేయలేరు, కానీ అత్త మా అక్క చేయలేని అన్ని కార్యక్రమాలు నేను చేస్తా. రుక్మిణి రూపదూరమై మమ్మల్ని అందరినీ చాలా మోసం చేసిందనుకున్నా, శోకసంద్రంలో ముంచేసిందనుకున్నా. మాతో పాటు రూపాయి ప్రాణంగా బతుకుతున్న రాజుకి తీరని అన్యాయం చేసి వెళ్ళిపోయిందనుకున్నా. బంటిని తల్లి లేని వాణ్ణి చేసి వెళ్ళిపోయిందనుకున్నా. కానీ నిన్ను చూశాక మా రూప వెళుతూ వెళుతూ మాకు నిన్ను మా కోసం పంపిందనుకున్నా. ఈరోజు బంటి కోసం ఎంత చేశామని తెలిసాక నిజంగా నీలో మా రూప కనిపిస్తుందమ్మా. బంటి, నువ్వేడవకూడదని, ఎక్కువ మాట్లాడకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. అమ్మమ్మ నా కోసం చేతులు కాల్చుకుంది, కాలు కాల్చుకుంది. నా ప్రాణం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదనుకుంది. ఇలాంటి అమ్మతో మాట్లాడకుండా ఎలా ఉండాలమ్మమ్మ? నాన్నా, నీకోసం ఇంత చేసింది నువ్వు క్షేమంగా ఉండాలనే కదా. మరి నువ్వు డాక్టర్ గారు చెప్పినట్టు వింటేనే కదా నీ ఆరోగ్యం బాగుంటుంది. అవును బంటి, నువ్వు బాగా కోలుకున్నాక మనం మాట్లాడుకుందాం, సరేనా? సరే అమ్మా. నేను కుదా వెళ్తానమ్మా.